సో ఈ ఫోర్ట్స్ అన్ని కలిపి మొత్తం 12 ఫోర్ట్స్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో గుర్తించారు. వీటన్నిటిని కూడా 17th సెంచరీలో ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టైంలో కట్టిన ఫోర్ట్స్ అనమాట. ఆ టైంలో ముఖ్యంగా తమిళనాడులో కూడా ఒక ఫోర్ట్ ఉంది వీళ్ళది, జింజీ ఫోర్ట్ అని చెప్పి. తమిళనాడులో ఆ టైంలో మన ఔరంగజేబ్ ఎవరైతే బాగా ప్రెషర్ పెడుతున్నారో మరాఠా ఎంపైర్ పైన, ఆ టైంలో ఛత్రపతి శివాజీ ఇక్కడ తమిళనాడు కూడా వచ్చి అక్కడ ఒక ఫోర్ట్ కట్టుకున్నారనమాట. తమిళనాడులో ఉన్న జింజీ ఫోర్ట్ గురించి ఛత్రపతి శివాజీ ఒక మాట అన్నారు, మోస్ట్ ఇంప్రెగ్నబుల్ ఫోర్ట్ ఇన్ ఇండియా అని. అంటే దాన్ని ఛేదించడం, దాని లోపలికి చొరబట్టడం చాలా కష్టం అని అర్థం. జింజీ ఫోర్ట్ ని ట్రాయ్ ఆఫ్ ద ఈస్టర్న్ బ్రిటిష్ వాళ్ళు అన్నారు. అంటే అది గ్రీక్ మైథాలజీలో చాలా స్ట్రాంగెస్ట్ ఫోర్ట్ అని అర్థం అనమాట. తమిళనాడులో ఉన్న జింజీ ఫోర్ట్ ని పాపులర్ గా గ్రేట్ వాల్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. మనం చూస్తే ఫోర్ట్స్ ఎక్కువగా ఫారెస్ట్ లో, హిల్ ఫారెస్ట్ లో, ప్లాట్యూస్ లో, కోస్టల్ ఏరియాస్ లో, ఐలాండ్స్ లో. అంటే వాళ్ళ ఫోర్ట్ అంటే కోట అనేది అంత బలంగా ఉండాలి, శత్రు దుర్భేద్యంగా ఉండాలి, అదేవిధంగా శత్రువులను అటాక్ చేసి వచ్చి మళ్ళా ఫోర్ట్ లో తలదాచుకునే విధంగా ఉండాలన్నమాట. ఆ స్థాయిలో అంత అందమైన పటిష్టమైన ఫోర్ట్స్ కట్టారు కాబట్టి వీటన్నిటిని కాపాడుకోనే బాధ్యత, ఇది మానవాళికి హెరిటేజ్ కాబట్టి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో యాడ్ చేశారు.